సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్శకుడు వశిష్ఠ కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి రజనీ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే దర్శకుడు వశిష్ఠ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సంచలనాత్మక సినిమాకు సిద్ధమవుతున్నారు. 1995లో విడుదలైన భాషా చిత్రానికి సీక్వెల్ గా ఈ కొత్త ప్రాజెక్టు రూపొందనుందని టాక్. రజనీకాంత్ కు వశిష్ఠ కథ వినిపించగా ఆయన ఈ స్టోరీ లైనప్ పై ఆసక్తి చూపినట్లు సమాచారం. భాషా సినిమా అప్పట్లో రజనీ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సీక్వెల్లోనూ అదే రేంజ్ యాక్షన్, ఎమోషన్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రజనీ ఫ్యాన్స్ లో ఈ వార్త హైప్ క్రియేట్ చేస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. సినిమా షూటింగ్లలో 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై నటుడు అలీ ఫజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపికా పదుకొనే విధానంపై స్పందిస్తూ ప్రతి సినిమాకు ఒకే టెంప్లెట్ వర్తించదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ సినిమా షూటింగ్లతో 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై దీపికా పదుకొనే చేసిన ప్రతిపాదనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి సినిమా దాని షూటింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుందని, అందుకే ఒకే టెంప్లెట్ ను అనుసరించడం సాధ్యం కాదని అలీ అన్నారు. సినిమా నిర్మాణంలో సృజనాత్మకత, సమయం, పరిస్థితులు ముఖ్యమని, షిఫ్టులను ఖచ్చితంగా నిర్ణయించడం కష్టమని వివరించారు. దీపికా డిమాండ్ ఆలోచనాత్మకమైనదే అయినా దాన్ని అమలు చేయడం ప్రతి ప్రాజెక్టుకు సరిపడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో కొత్త చర్చకు తెరలేపాయి. సినీ పరిశ్రమలో పని గంటలు, సౌకర్యాలపై ఇప్పటికే ఉన్న విభిన్న అభిప్రాయాల నడుమ అలీ మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ప్రముఖ కామెడీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా రామ్ చరణ్ సాయం అందించారు. ఈ హృదయపూర్వక సహాయం ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ విలన్ గా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బోడుప్పలోని ఆర్బీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన కుటుంబం దాతల సాయం కోరింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ తన తనయ క్లింకార కొణిదల ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయంతో ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆసరా లభించింది. సినీ పరిశ్రమ నుంచి మరికొందరు కూడా సహాయం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం.